నమస్తే అండి, నేను రజాక్. శివాజీ గారి విషయంలో జూమ్ మీటింగ్లు నిర్వహించుకొని అతన్ని పర్సనల్గా టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఇది నేను చెప్తున్న మాట కదా, శివాజీ గారు నిన్నే చెప్పినారు. కొంతమంది వ్యక్తులు జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని దాంట్లో పలానా శివాజీని ఈ విధంగా టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక వ్యూహరచన పన్ని తనని టార్గెట్ చేసినారు అనేది శివాజీ గారు చెప్పినటువంటి మాట. కొంపదీసి దీంట్లో సడన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి పెద్దయిన వ్యవహారం లేదు కదా అనేది ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి అంశం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ వివాదం ముగిసిపోతుంది ఇంకొక 2 రోజుల్లో, 1 రోజులు అనుకున్న టైంలో అసలు భలే ఎంట్రీ ఇచ్చారనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఎవరు మాట్లాడట్లేదు, డిఫెండ్ చేయడానికి కూడా లేదు ఆడ. ఏమండి ఆయన ఏమన్నాడు, పద్ధతిగా జాగ్రత్తగా ఉండడమ్మా, మంచి బట్టలు వేసుకోండమ్మా, ప్రకృతితో పోల్చాడు ఒక స్త్రీని. దాంతో వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, నువ్వెవడో చెప్పడానికి అని చెప్పేసి ఆయన మీద అంతెత్తు దుమ్మెత్తి పోసినారు. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక శివాజీ గారి వివాదంలోకి ఒక 2 మనుషులు ముఖ్యంగా వచ్చారు. ఒకళ్ళు అనసూయ గారు, తర్వాత చిన్మయ్య గారు. వీళ్ళిద్దరే చాలా గట్టిగా మొత్తానికి చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం జరిగింది. దీన్ని బాగా రైజ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరే. తర్వాత మనకి స్వప్నదత్ గారు కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, నందిని రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇంకొక 2 వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఒక లెటర్ రిలీజ్ చేయమన్నారు, రిలీజ్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే ఆయన శివాజీ గారు క్షమాపణ చెప్పేసినట్టు అయిపోయింది అక్కడికి. కానీ నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళడం, న్యూస్ 18కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో వరుస పెట్టి పోస్టులు వేయడం, దీన్ని కంటిన్యూ చేయడం, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో టక్కున ఎంట్రీ ఇచ్చినారు నాగబాబు గారు. మీరు ఈ వివాదంలో చూడండి, మీరు గట్టిగా చూస్తే 4-5 మాత్రం కనిపిస్తారు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి, అంతకుమించి ఎవరు కనిపించారు. అనసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకా అంతకుముందు చెప్పిన కదా వాళ్ళు అసలు బయటకు కూడా రాలేదు. వాళ్ళు ఒక లెటర్ మాత్రం రిలీజ్ చేసినారు, వాళ్ళకి క్షమాపణ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. సో వీళ్ళ కారణంగా మహిళా కమిషన్ వెంటనే రియాక్ట్ అయింది. సరే, అది వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఓకే, అది పక్కన పెడదాం. చిన్మయ్య గారు, అనసూయ గారు, ఆ తర్వాత బివిఎస్ రవి గారు, బివిఎస్ రవి ఆయన అనుకుంటా. ఆ తర్వాత ఆయన సపోర్ట్గా వచ్చినాడు వీళ్ళకి. ఆ నెక్స్ట్ నాగబాబు గారు. ఆ తర్వాత కొంతమంది చిన్న ఆర్టిస్టులు ఎవరో ఒకళ్ళిద్దరు బయటకు వచ్చినారు అంతే. వాళ్ళల్లో ముఖ్యంగా మన ఎవరైతే విశ్వక్సేన్ ఉన్నాడో అతను కూడా చెప్పినట్టున్నాడు. ఆ తర్వాత నిన్న ఎస్కే అని మాట్లాడినట్టున్నాడు. సో వీళ్ళే అనమాట. వీళ్ళు తప్ప గట్టిగా లెక్కేసుకుంటే, వేళ్ల మీద లెక్కేసుకున్న 10 మంది కూడా మీకు కనిపించరు వీళ్ళకి సపోర్ట్గా, వీళ్ళకి మద్దతుగా నిలబడినాడు. కానీ ఇదే మన శివాజీ గారికి మీడియా దగ్గర నుంచి కావచ్చు, యూట్యూబర్స్ దగ్గర నుంచి కావచ్చు, సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి కావచ్చు, కొన్ని లక్షల మంది జనం దగ్గర నుంచి ఒక పాజిటివ్ నోట్ అయితే క్లియర్గా వచ్చింది. వి సపోర్ట్ శివాజీ. శివాజీ గారు చెప్పినట్లు తప్పేముంది అని చెప్పేసి సామాజికవేత్తలు, మహిళా మనులు బయటకు వచ్చి, కొంతమంది అక్కలు బయటకు వచ్చి వాళ్ళు రియాక్ట్ అయినటువంటి తీరు చూసిన తర్వాత నిజంగా చాలా గొప్పగా అనిపించింది. సో మొత్తం మీద ఇప్పుడు నా అన్వేషణ ఒకటి స్టార్ట్ చేసినాడు. ఇలా ఒక 10 మంది మాత్రమే మీకు కనిపిస్తారు, కొంత పేరు ఉన్నవాళ్ళు, మిగిలిన ఎవ్వరు కూడా బయటకు రాల. అయితే ఇక్కడ జూమ్ మీటింగ్ అనమాట, ఇది ఒక సెన్సేషన్ టాపిక్ అయితే ఉంది. ఈ జూమ్ మీటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేసినారు, ఎవరెవరు మాట్లాడుకున్నారు, శివాజీ గారికి నమ్మకంగా ఆయనతో మంచిగా మాట్లాడేటటువంటి వ్యక్తులే ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారని, తన గురించి బాగా చర్చలు జరిపారని, సింపుల్గా డైరెక్ట్గా చెప్పాలంటే లిటరల్గా వెన్నుపోటు పొడిచారనేది నాతో కనిపించినప్పుడు బాగా మాట్లాడతారు, నాతో ప్రేమను చూపిస్తూ ఉంటారు, నా మంచి కోరుకున్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇంత దారుణం చేస్తారా అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. నా కోసం స్పెషల్గా జూమ్ మీటింగ్లు పెట్టుకొని చేసినారంటే ఆశ్చర్యపోయిన పరిస్థితి. నేను అనుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మంచు ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు రీత్యా ఏదో కొంత ఆ రోజులు మాట్లాడడం, కానీ నిజం చెప్తున్నానండి, వాళ్ళే బెటర్ ఏమో అనిపించింది. మంచు విష్ణు, మంచు వాళ్ళే బెటర్ ఏమో ఒక మాదిరి అనిపించింది. మంచు విష్ణు ఈ వివాదంలో కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసాడేమో అనిపించింది. ఎందుకంటే మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయినాడు టక్కున శివాజీ గారి మీద. మంచు లక్ష్మి టక్కున రియాక్ట్ అయినారు. కానీ మంచు విష్ణు ఒక్కరి మాత్రమే ఈ వివాదంలో శివాజీ గారితో చాలా పాజిటివ్గా హ్యాండిల్ చేసినారు. అంటే దుమ్మెత్తిపోయే ఛాయను కూడా దొరికినాడు కదా అని చెప్పేసి. బట్ ఆ వేలు వెళ్ళకుండా శివాజీ గారు ఏం జరిగింది అనగానే ఇలా జరిగింది విష్ణు అని చెప్పి చెప్పంగానే, సరే అండి ఒక లెటర్ రిలీజ్ చేయండి, అపాలజీ అంటే ఆయనే చెప్పారంట ముందుగానే, అపాలజీ చెప్తానయ్యా అని చెప్తే వెంటనే ఒక లెటర్ రిలీజ్ చేయండి. ఒక హుందాతనంగా వ్యవహరించినాడు ఆ వ్యక్తి. ఇదే పద్ధతి, ఇదే వ్యవహారం. ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బకొట్టడానికి, చివరాఖరికి ఇంత ఒక మంచి కలియుగంలో ఒక మంచి మాట చెప్తే కూడా ఎలాంటి దుర్మార్గానికి దారితీస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ శివాజీ అని చెప్పేసి ఈరోజు సామాన్య ప్రజానికం మాట్లాడడం జరుగుతుంది. ఇంకా పబ్లిక్ అంటారా, మీరు సోషల్ మీడియాలో వీడియోలు నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి అనమాట, భయంకరంగా వైరల్ అవుతున్నాయి అనమాట.
అంటే పబ్లిక్ ఒపీనియన్ చెప్పుకుంటున్నారు. ఒకటండి, పిల్లలు దారి తప్పుతూ ఉంటారు, వాళ్ళకి చెప్పొద్దా మనం? మొన్న మీకు చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను. ఎక్కడ? ఢిల్లీలో జరిగింది ఇది. అర్ధరాత్రి పూట ఒక టెకి అమ్మాయి పచ్చి తాగుబోతే తాగేసి పబ్లో తాగింది, ఎగిరింది, గెంతులేసింది. సో ఇంటికి పోవాలన్నమాట రూమ్కి, ఎవడో దించేవాళ్ళు లేరు. ఏం చేసింది? ర్యాపిడోని బుక్ చేసింది. ర్యాపిడో అబ్బాయి వచ్చినాడు, ఎక్కించుకున్నాడు. ఆ బండి మీద జారిపోతా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు తాగడం తప్పు అని చెప్పకూడదు అనమాట. చెప్తే ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఇప్పుడు దేశద్రోహులు అవుతారు, సమాజ ద్రోహులు అవుతారు. మోరల్ పోలీసింగ్, అది ఇది, మ్యాన్ చావస్టిక్, అది ఇది, అసలు రకరకాలుగా అమ్మో బాబోయ్ ఇన్ని పదాలు, ఇంత టెక్నాలజీ ఉంటుందని చెప్పేసి ఒక మంచి మాట చెప్తే దానికోసం జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఒకటండి, ప్రతిదానికి కొన్ని బోర్డర్స్ పెట్టుకోవాలి. ఆ బోర్డర్స్ లేకపోతే కనుక, ఆ పరిధి పెట్టుకోకపోతే కనుక దాన్ని విచ్చలవిడితనం చేసుకుంటే కనుక బజారును పడుతుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. మీరు చూడండి, ఇప్పుకొని తిరిగి ఏ ఒక్కరికి రెస్పెక్ట్ ఉండదు, సమాజంలో గౌరవమే ఉండదు. పైకి అలా అనుకుంటారు అంతే. అంటే వాళ్ళు సమర్థించుకోవడం కోసం ఏమైనా చేసుకోవచ్చు, నాకు సంబంధం లేదు కానీ, బట్ గౌరవం అనేది ఉండదు. మరి వాళ్ళకి అది అవసరం లేదనుకుంటా, అలాంటి గౌరవాలు వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. నువ్వు వేసుకో, ఇప్పుకో, తిరుగు, అదే ఎవరికి మాకు సంబంధం లేనటువంటి విషయం. మేము ఒక మాట చెప్తాం, మాకు మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి మంచిగా బతుకమ్మా అని చెప్తే కూడా దాంట్లో నువ్వు బతికితే బతుకు, బతుకుపోతే బతుకు, అసలు నువ్వు పట్టించుకోకు. పలానా ఈమెనే మేము టార్గెట్ చేసినాడు, శివాజీ అనే వ్యక్తి పలానా అనసూయ గురించి మాట్లాడాడో, పలానా చిన్మయ్య గురించి మాట్లాడాడో, పలానా నాగబాబు గురించి మాట్లాడాడో, లేదంటే పలానా ఎస్కేఎన్ గురించి మాట్లాడాడో, లేదంటే పలానా అన్వేష్ గురించి మాట్లాడంటే పలానా అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. అతను ఎవరి గురించి పేర్లు తీసి కూడా మాట్లాడాలి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులంతా కూడా శివాజీ గారి పేరు తీసే వీడియోలు చేసినారు. ఒక నాగబాబు గారు కావచ్చు, ఒక అనసూయ గారు కావచ్చు, ఒక చిన్మయ్య గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడింది శివాజీ గారి పేరు తీసుకొని. ఇప్పటి వరకు శివాజీ గారు ఏ ఒక్క అనసూయ కానీ ఎవరి యొక్క పేరు తీసుకొచ్చి ఆ వీడియోలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన అన్న 2 పదాలకి దొరికినటువంటి 2 పదాలకి క్షమాపణ చెప్పినాడు శివాజీ గారు. అయినప్పటికీ కూడా అతను వదిలిపెట్టకుండా జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఏ కుట్ర సాధించడం ఏదైతే ఉందో చివరాఖరికి ఆయన ఇసుకుపోయామన్నాడు. తెలుసా, నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పోయినాయి, ఇబ్బంది లేదు. నాకు 30 ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాలు మామూలు విషయం అయితే కాదు. ఓకే, నాకు 30 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికీ నేను చాలా సినిమాలు చేసినాను. సో నేను అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతకగలను. ఇలాంటి దాంట్లో నేను లొంగి వంగి బతకాల్సినంత అవసరం లేదని చెప్పేసి మగవాళ్ళ ధైర్యంగా మాట్లాడాడు, దమ్ముగా మాట్లాడాడు. అది సో ఇదనమాట చివరగా. మరి మీరు చెప్పండి, న్యాయం ఎటువైపు ఉందంటారు? ప్రజల దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయిలో శివాజీ గారికి అయితే మద్దతు ఉంది. ఆయన పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసో, ఒక మహిళను టార్గెట్ చేసి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేయలేదు. నువ్వు శారీయే కట్టుకోవాలి అని చెప్పి ఆయన డిసైడ్ చేయలేదు. నువ్వు బికినీ వేసుకోవాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ చేయలేదు. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని మలుచుకొని అటు తిప్పుకొని పాపం ఆయన్ని బద్నాం చేసి చివరాఖరికి 2 రోజులు 3 రోజులు మనశ్శాంతి లేకుండా చేసి ఒక రకమైన ఆనందం పొందే ప్రయత్నం చేసినారు. ఈ ఆనందంలో కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఎందుకంటే శివాజీ గారు బేసిక్గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ఉంటారు. దాంతో ఆయన 2019 ముందు వరకు ఆయన చేసినటువంటి మాటల రీత్యా కావచ్చు, ఆయన కొన్ని పార్టీలకి ఎగనెస్ట్గా ఉన్న కారణంగా ఆయన కొన్ని పార్టీల వ్యక్తులు అయితే కనుక ఇండైరెక్ట్గా ఆయన్ని గట్టిగా ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతకుమించి అక్కడ ఏమీ లేదు. సో మొత్తానికైతే నాగబాబు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయనకి అప్పచెప్తున్నారు. మెగాభిమానులు కూడా ఈ విషయంలో ఆయనకి సపోర్ట్గా రాలేనటువంటి పరిస్థితి, జనసేన పార్టీ కార్యకర్తలు రాలేనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి నాకు క్లారిటీ అయితే ఒకటి వచ్చిందనమాట. నాగబాబు గారి వల్ల జనసేన పార్టీకి ఎంత ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే చాలా గట్టి దెబ్బ పడేటట్టయితే కనిపిస్తూ ఉంది ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటే. ఎందుకంటే ఇంతకుముందు దేవుళ్ళు నమ్మకపోతే నమ్మనట్టే ఉండాలి. దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి వీడియోలు, పాతకాలంలో దేవుళ్ళకి సంబంధించి మాట్లాడినటువంటి వీడియోలు, చెప్పినటువంటి వీడియోలు అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఒక మాట అన్నారు, మా నాన్న ఎప్పుడైతే దేవుడిని నమ్మకుండా నాస్తికుడిగా ఉన్నారో అప్పుడు మా తండ్రి గారు సిగరెట్లు అన్నీ కాల్చేవాళ్ళు. కానీ మా నాన్నగారు ఒక్కసారి రాముడిని నమ్మిన తర్వాత రామతత్వంలోనే ఆయన పూర్తి స్థాయిలో తన జీవితాన్ని అనుభవించినారు, దాంట్లో మమేకమైపోయినారు అని చెప్పినాడు. అంటే ఒకప్పుడు ఆయన దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ తర్వాత దేవుడిని నమ్మి ఆ స్థాయిలో వెళ్ళినాడు. ఈయన నాగబాబు గారికి సంబంధించి కూడా, ఆయన దేవుడికి సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, అది ఆయన వ్యక్తిగతం. కానీ ఈరోజు పాయింట్అవుట్ చేసి శివాజీ గారు అసలు ఒక పర్సన్ని టార్గెట్ చేయకుండానే నాగబాబు గారు బయటకు వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఒక వింత. మరి దీని వెనకాల జూమ్ మీటింగ్ పెట్టుకున్నటువంటి పెద్దలు ఎవరనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. బహుశా వాళ్ళు నేను పేర్లు చెప్పకపోయినప్పటికి కూడా
వీళ్ళు అయి ఉండొచ్చు. ఇంతకు మించి అయితే వేరే కథ అయితే నడిచి ఉండేది కాదు. ఎందుకంటే పక్కాగా టార్గెట్గా పెట్టుకొని మరి శివాజీ గారిని ఎప్పటి నుంచో తొక్కాలి ఎక్కాలని చెప్పేసి అనుకున్నట్టున్నారు, గట్టిగా ఫిక్స్ చేసినారు. బట్ తను ఒక మంచి మాట చెప్పి ఈ రోజున కొంతమంది వ్యక్తుల దగ్గర తక్కువైనటువంటి పరిస్థితి, బట్ ఆయన జనంలో గెలిచినాడు. శివాజీ జనంలో గెలిచినాడు.